కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన వ్యక్తి బండ్ల గణేష్. పవన్ నుంచి ఎన్టీఆర్ వరకు చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. ఎస్వి కృష్ణారెడ్డి వల్లే తాను నటుడనని, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చెయ్యని పని లేదని, ప్లీజ్ ఆంటీ అనే అడల్టరేటెడ్ సినిమాలో కూడా నటించానని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే ఓ హీరోతో జరిగిన గొడవ గురించి కూడా చెప్పాడు. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు సచిన్ జోషితో నీ జతగా నేనుండాలి అనే సినిమా చేయడమే. నా స్నేహితుడి కోరిక మేరకు ఆ సినిమాకు నా బ్యానర్ పేరు ఇవ్వడానికి అంగీకరించా. సినిమాకు డబ్బంతా అతనే పెట్టుకున్నాడు. కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నా నుంచి డబ్బులు వసూలు చేద్దామని చూశాడు. నాకేమైనా పిచ్చా? డబ్బులు సంపాదించుకుందామనుకునే వాడెవడైనా సచిన్ జోషితో సినిమా చేస్తాడా? దాంతో మా మధ్య విభేదాలు పెరిగాయి. నన్ను జైల్లో పెట్టిస్తానన్నాడు. జైల్లో కలుద్దామని ట్వీట్ కూడా చేశాడు. నన్నెవరూ ఏమీ చేయలేరు. నా సర్కిల్ గురించి ఎవరికీ తెలియదు. కావాలనుకుంటే వారంలో ట్రంప్తో ఫోటో దిగి తీసుకొస్తా. అది నా స్టామినా అని బండ్ల గణేష్ చెప్పాడు.